హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో జొన్నలతో ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మేలు చేసే జొన్న ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఆల్ అనే దాని మీద ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా జొన్న ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. నేనైతే ఒక కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాను. ఇది ఛాయ మినపగుళ్ళండి. మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు, పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులు అనేవి వేసుకుంటున్నాను. ఇడ్లీలో మెంతులు వేసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను జొన్నలు తీసుకుంటున్నానండి. నేను తీసుకునేవి పచ్చజొన్నలు. ఇవి 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదా తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పచ్చజొన్నలు అనేవి తీసుకున్నాను. ఇవి కూడా ఇడ్లీకి చాలా బాగుంటాయండి. ఏవైనా సరే జొన్నలు చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే ఈ జొన్నలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు 1కి 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మినపప్పు అలాగే జొన్నలు కూడా శుభ్రంగా కడిగి తర్వాత నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. ఇవి ఒక 4-5 గంటల పాటు బాగా నానాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను శుభ్రంగా 2 సార్లు అయితే కడిగాను. కడిగిన తర్వాత వాటర్ అనేవి వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇలా అయితే కడిగేసిన తర్వాత మనం పక్కనైతే పెట్టేసుకుందామండి. ఈ జొన్న ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. జొన్న రొట్టెలు కూడా ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. కాబట్టి మనమైతే ఆహారంలో జొన్నలు, రాగులు ఇలాంటి చిరుధాన్యాలు కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మంచి జీవనశైలి అనేది ఏర్పడుతుందండి. చూడండి, ఇప్పుడు మనం 4 గంటల తర్వాత నానబెట్టుకున్న తర్వాత విడివిడిగా పప్పులైతే మనం మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ మాత్రమే వాడుతున్నానండి. ఎందుకంటే మనకి మిక్సీలో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. కాబట్టి ముందుగా నేను మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పుని ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇది ఇడ్లీ బ్యాటర్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. మనం విడివిడిగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఎందుకంటే మనం జొన్న రవ్వ తీసుకోవట్లేదు కాబట్టి, జొన్నలు తీసుకున్నాం కాబట్టి జొన్నలు అనేవి కొంచెం బరకగా వేసుకోవాలి కాబట్టి విడివిడిగా అనేది నేను రుబ్బుకుంటున్నాను. ఈ విధంగా అయితే మినపప్పు కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే పట్టుకున్నాను. ఇది ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను. మినప్పిండి అయితే ఈ విధంగా నేను పట్టుకున్నాను. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. అలాగే మనం జొన్నలు కూడా మిక్సీ పట్టుకుందాము. నేను కొంచెం వాటర్తోనే వేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి వాటర్ ఎలాగూ వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ముందుగానే వాటర్ వేసుకోవడం వల్ల మనకి జొన్నలు అనేవి చాలా ఫ్రీగా ఇది మిక్స్ అవుతుంది. అంటే త్వరగా నలుగుతాయండి. కాబట్టి నేనైతే కొంచెం వాటర్తోనే వేసేసాను. ఒకసారి చూడండి, నేను మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇది ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలండి. రవ్వ మాదిరిగా బరకగా ఉండాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగుంటుంది. మరి మెత్తగా అయిపోయినా కూడా పిండిలాగా ఉండి ఇడ్లీ అనేది కొంచెం బాగోదు. కాబట్టి ఇలా అయితే రవ్వ మాదిరిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకే గిన్నెలో వేసేసుకుందాము. మనం ముందుగా మినపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిశ్రమంలో జొన్నపిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గరిటె పెట్టుకుని బాగా అయితే కలుపుకోవాలండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. పిండి మనకి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా అయితే మనం తయారు చేసుకోవాలి. మనకి మార్నింగ్ పిండి పులిసిన తర్వాత చక్కగా కరెక్ట్గా బ్యాటర్ అనేది తయారవుతుంది. చూడండి, కొంచెం నేనైతే వాటర్ వేసాను. వాటర్ వేసి ఈ విధంగా గరిటె జారుగా అయితే తయారు చేశాను. ఇప్పుడు ఇది మనం రాత్రంతా కూడా దీనిని పులియబెట్టాలండి. ఇలా అయితే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం అప్పటికప్పుడు వేసుకునేలాగైతే ఇది అంత బాగోదు కాబట్టి నేనైతే ఒక రాత్రి అంతా కూడా దీనిని పులియబెడుతున్నాను. మనం ఈ రాత్రి అంతా కూడా ఇది ఉంచేసుకుందాము. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి.
మనకి సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా మనం తయారు చేసుకోవాలి. మూత పెట్టి నేనైతే రాత్రంతా దీనికి రెస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే చూద్దామండి. చూడండి పిండి అయితే ఎంత బాగా పొంగిందో. మనం సగం వరకు వేసాం కదా, పిండి అయితే పైకి మూత వరకు వచ్చేసిందండి. ఈ విధంగా ఒకసారి గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. చాలా బాగా పిండి పొంగిందండి. ఈ విధంగా అయితే మనకి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది, మంచి స్మూత్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఇడ్లీకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. మనకి ఇంత మనం వాడుకోం కాబట్టి కొంచెం మనం తీసుకుందాం వేరే గిన్నెలోకి. ఇందులో అయితే ఉప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకునేటప్పుడు ఉప్పు అనేది కలుపుకోకూడదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకునేటప్పుడు మాత్రమే ఉప్పు అయితే కలుపుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేశానండి. మీ ఇష్టం అండి, ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. గిన్నెల్లో పూర్తిగా నిండుగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి ఇడ్లీ కొంచెం పైకి ఉడికినప్పుడు పైకి వస్తుంది కాబట్టి మనం 3 వంతుల వరకు పిండి అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా గిన్నెలోకి వస్తుందండి. ఇలా అయితే నేను వేసేసుకున్నాను. చూడండి నేను స్టాండ్లో కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నె అయితే వేసుకున్నాను. ఈ విధంగా 2 గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇడ్లీ మనకి ఇలాగా 2 సమానంగా ఉన్నప్పుడు పైన పెట్టే రేకు మనకి ఆపోజిట్లో ఉండాలండి. అలా అయితేనే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకదానిపైన ఒకటి ఇడ్లీ వచ్చేలాగా పెడితే ఇడ్లీ అనేది పైకి ఉడికినప్పుడు అక్కడ గుంట మాదిరిగా ఏర్పడుతుందండి. కాబట్టి ఇడ్లీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఇలా అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీని కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చేయికైతే తడి చేసుకుని ఇలాగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు మనకి వేలి ముద్ర అయితే పడకపోతే మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయినట్లు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ ఎప్పుడు కూడా వెంటనే తీసేయకూడదండి. ఇది ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడైతే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఇడ్లీ అయితే తీస్తున్నాను. ఈ విధంగా ఒక గరిటెని తడి చేసుకుని ఇడ్లీ అయితే తీసుకోవాలి. ఇలా అయితే ఇడ్లీని తీసేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చూడటానికైతే చాలా బాగున్నాయండి. మరి తినడానికి కూడా అంతే బాగుంటాయి. అలాగే ఎంతో ఆరోగ్యం కూడా. ఈ జొన్న ఇడ్లీలు తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే డయాబెటిక్తో బాధపడే వాళ్ళకి కూడా ఈ జొన్నలు అనేవి చాలా మంచిది. జొన్న రొట్టె, అలాగే జొన్న ఇడ్లీ, జొన్న దోశ, ఈ విధంగా జొన్నలతో, రాగులతో, అలాగే కొర్రలు ఇట్లాంటివి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి మన పూర్వకాలపు పద్ధతులన్నీ మళ్ళీ పాటించి ఈ విధంగా ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందామండి. చూడండి మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. పర్ఫెక్ట్గా ఎంత రౌండ్ షేప్లో వచ్చాయో చూడండి ఇడ్లీ అయితే. ఇందులోకి నేనైతే పల్లీ చట్నీ అనేది తయారు చేశాను. దీంట్లోకి కారపొడి అలాగే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో అయినా సరే ఈ జొన్న ఇడ్లీని తినచ్చు, చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.